పోలీసు ఈ విషయంలో అంటే జేఈకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అనేది పోలీసులు సెక్యూరిటీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు. ఆ పరీక్షా కేంద్రాలకు కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు. టోటల్ గా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. ఆయన ప్రజల్లో ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్ కాబట్టి ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉంది. వాళ్ళు దానికి నేను మొత్తం చూశారు. వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు సరే సంఖ్య మీద కాంట్రవర్షి ఉండొచ్చు. కొంతమంది 23 మంది అన్నారు, లేకపోతే కొంతమంది నలుగురు అన్నారు. ఏదేమైనప్పటికీ ఒకళ్ళు అటెండ్ కాకపోయినా కూడా అది ఇబ్బందే. ఎందుకంటే వాళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళు దానికోసం ట్రైన్ అప్ అవుతారు, తీసుకుంటారు. వాళ్ళు భవిష్యత్తు అంతా కూడా దాని మీద ఆధారపడుతుంది అనేది పాయింట్ ఇక్కడ. సో నిన్న ఆయన చినాముషివాడ దగ్గర ఉంది ఆయాన్ డిజిటల్ కేంద్రం, ఎగ్జామినేషన్ కేంద్రం అనేది. సో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉన్నప్పుడు అది ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓస్ కానీ అక్కడ ఉన్న డీసీపీస్ కానీ ఏసీపీస్ కానీ ఖచ్చితంగా ఊహించాలి. ఇలా పరీక్షలకు సంబంధించి ఎందుకంటే జేఈ ఎగ్జామ్స్ గురించి నాకు కూడా అవగాహన ఉంది. రెండు అంటే ఉదయం పూట ఒక ఉంటుంది, మధ్యాహ్నం పూట రెండుటిగా అటెండ్ అవుతారు స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఖచ్చితంగా ఆయా సమయాలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏ రోడ్లో వెళ్తారు, ఆయన రోడ్లో వెళ్ళే ఆయన ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చూశాను ఒక పోలీస్ అధికారికి సంబంధించి పృథ్వీ తేజ్ అంట. ఆయన ఏమంటారంటే మేము ఆయన వెళ్ళే దారిలో ఎక్కడా కూడా ట్రాఫిక్ ఆపలేదు, నడుస్తా ఉంది అనేది ఆయన చెప్పిన సమాధానం. ట్రాఫిక్ దానంతటా అదే ఆగిపోయిందా? ఆయన చెప్పిందే కాసేపు నిజం అనుకుందాం. ట్రాఫిక్ దానంతటా అదే ఆగిపోయిందా? అదే సార్, ఏం మాట్లాడతారండి పోలీసులు, ఏం మాట్లాడతారు పోలీసులు? 30 మంది దే లాస్ట్ దేర్ ఆపర్చునిటీ టు అటెండ్ ద ఎగ్జామ్. వెనక్కి తీసుకొచ్చి ఆ 30 మంది కోసం రేపు ఏమైనా పెట్టించగలరా? మనకు సత్తా ఉందా, మనకు దమ్ము ఉందా? ఇంకొకటి కూడా సార్ వాసు గారు ఏంటంటే యాక్చువల్గా మధ్యాహ్నం అదంతా మధ్యాహ్నం నుంచి ట్రోల్ అవుతా ఉంది, అన్ని ఛానల్స్ లో వస్తా ఉన్నాయి. పోలీసులు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించే వరకు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు, మా వల్ల అది జరగలేదని. అదేమంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దర్యాప్తుకు ఆదేశించారు, అసలు ఎలా జరిగింది అన్న తర్వాత వాళ్ళు మేలుకొని మా వల్ల ఏం జరగలేదు, ఆ రోడ్లో ఇట్లా చేశారనేది చెప్తా ఉన్నారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆ 30 మందికి ఏమన్నా ఆల్టర్నేట్ చూస్తారా? నిజానికి ఈ రోజు టెక్నాలజీ ఇంత ఇదిగా ఉంది, ఛానల్స్ లో వస్తా ఉంది, జాతీయ మీడియా కూడా కాన్సన్ట్రేట్ చేసి ఐటమ్స్ ఇచ్చింది అంటే ఇక్కడున్న విద్యాశాఖ అధికారులు కానీ లేకపోతే కన్సర్న్ సెక్రటరియట్కి కానీ ఫోన్ చేసి లేకపోతే వాళ్ళ సమాచారం ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేట్ గా, ఎందుకంటే మొన్న ఈ మధ్య చూశాను నేను లోకేష్ గారు ఒక చోట ఒక పొలం పని కోసం ఒక స్టూడెంట్ ఆగిపోతే ఆ ఎగ్జామినేషన్ సెంటర్ ని మార్పిచ్చి అక్కడ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయించారు. సో అదే విధంగా వీళ్ళకి నెక్స్ట్ ఇవాళతో లాస్ట్ యాక్చువల్ గా జేఈ ఎగ్జామ్స్ సంబంధించి ఇవాళతో చివరి రోజు, ఇవాళ మధ్యాహ్నం లోపల ఏమైనా అవకాశం ఉంటుందా వాళ్ళకి ఆల్టర్నేట్ గా అరేంజ్ చేయాలంటే? ఖచ్చితంగా విద్యాశాఖ మనం మాట్లాడాలి కదండి, మనం మాట్లాడాలి కదా, మాట్లాడాలి. మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాట్లాడాలి, డిప్యూటీ సీఎం గారు మాట్లాడాలి. అండ్ ఇంకోటి మీరు చూడండి, విశాఖపట్నం సిటీ పోలీసు మీరు మీ దగ్గర కూడా ఉండుంటుంది, వాళ్ళు ట్విట్టర్లో ఒకటి పెట్టారండి. పైన పేర్కొన్న ప్రతి పరీక్షలో అడ్మిట్, ఒకసారి మనం కెమెరాలో ఇది చూపిద్దామండి నాగేశ్వరరావు గారు, కెమెరాలో ఇది చూపిద్దాం. ఏంటంటే పైన పేర్కొన్న పరీక్షల అడ్మిట్ కార్డు ప్రకారం ప్రతి అభ్యర్థి వాళ్ళు రాస్తున్నారు, చాలా చాలా క్లియర్గా రాసి 7 గంటలకు అటెండ్ కావడం ఏంటంటే 7ంటికి అటెండ్ అవ్వాలంటే ముందు ట్రాఫిక్ ఉన్నారు కదా సార్. 7 గంటలకి రిపోర్ట్ చేయమని ఉంటుంది సార్, కానీ 9 గంటల వరకు అలౌ చేస్తారు. వాళ్ళు వివిధ కారణాల వల్ల కూడా ఏమైనా ఒక లేట్ అయి ఉన్నా కూడా 9 గంటలు అంటే 8:59కి కూడా వాళ్ళు వెళ్ళడానికి వీలుంటది. దానిలో ఎటువంటి లేదు. ఇది కామన్ సెన్స్ పాయింట్. అది కాదండి, 7 గంటలకి రిపోర్ట్ చేయాలి, 2 గంటల ముందే ఉండాలి, అవన్నీ కూడా సాకులు అనమాట. అదే ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఇవన్నీ కాదు. ఆ 23 మందా 30 మందా వాళ్ళకి ఇవాళ అవకాశం ఉంది మధ్యాహ్నం వరకు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా వాళ్ళు మా విశాఖపట్నం సిటీ పోలీస్ ఇచ్చిందంటే ఒక్కసారి చదువుతా అండి. పైన పేర్కొన్న పరీక్షల అడ్మిట్ కార్డు ప్రకారం ప్రతి అభ్యర్థి ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయాలి మరియు పరీక్షా కేంద్రం యొక్క గేటు ఉదయం 8:30 గంటలకు మూసివేయడం జరుగుతుంది. అయితే గౌరవ డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఉదయం 8:44 సదరు జంక్షన్ గుండా వెళ్ళింది. కాబట్టి ఉదయం 8:41 గంటలకు ఆ ప్రాంతం గుండా గౌరవనీయ డిప్యూటీ సీఎం కదలికు ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయాల్సిన విద్యార్థులు ఆలస్యంగా రావడానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఏందండి ఇది గారు? అట్లా కాదు, 8:41కి ఆయన అటు వెళ్తే అప్పుడు దాకా జనాలందరూ మేలకుండా ఉంటారా? దానికి 2 గంటల ముందు నుంచే గంట ముందు నుంచే అక్కడ జనాలు గ్యాదర్ అవుతారు. పైగా వాళ్ళు ఇచ్చింది జనసేన ట్యాగ్ చేసుకుంది, జనసేన వాళ్ళ ట్విట్టర్లో. అంటే కామన్ సెన్స్ గా ఉండే పాయింట్స్ ని కూడా వాళ్ళు
ఒక పక్కన తల్లిదండ్రుల బాధలు, విద్యార్థుల బాధలు ఆలోచించాలి. ఏదో తప్పించుకుందాం కదా పోలీసులు ఇస్తే దాన్ని ట్యాగ్ చేయడం ఏంటి? పోలీసుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అక్కడ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అలాంటి ఏరియాల్లో ఎవరెవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి ఉందా లేదా, ఇబ్బంది ఉందా లేదా, ఆ విధమైన చర్యలు తీసుకోకుండా 8:41కి ఆయన వెళ్ళారు కాబట్టి 8:30కే ముగిసిపోయింది కాబట్టి ఇవన్నీ సాకులు. అసలు ప్రభుత్వం మీద నిందలేయటం లాగా ఉంది, లేదా వాళ్ళ బాధ్యతలు విస్మరించినట్లే ఉంది. పవన్ కళ్యాణ్ గారు దీనికి రెస్పాండ్ అయ్యి వెంటనే కన్సర్న్ కేంద్ర విద్యాశాఖతో మాట్లాడితే ఖచ్చితంగా 23 మందికి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ఇప్పటి వరకు 1 గంట 2 గంటలు స్పందించినా కూడా వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంది అనేది అయితే నేను చెప్తాను. రైట్. సార్ ఇంకోటి కూడా వాసు గారు ఒక్క నిమిషం. యాక్చువల్ గా నేను ఎవరిని అంటే పొలిటికల్ పార్టీస్ అనేది కాదు, ఇటీవల ఫీజు పోరు మీద కూడా ధర్నా జరిగింది. వైఎస్ఆర్సీపీ ఆ రోజు ధర్నా చేస్తుంది. నేను అనేది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఎవరైనా టీడీపీ కావచ్చు, ఇట్లా విద్యార్థుల పరీక్షలు ఉన్న రోజుల్లో ధర్నాలు కానీ పర్యటనలు కానీ ఆ సమయంలో పెట్టుకోకుండా ఉంటే ఖచ్చితంగా అది విద్యార్థులకు మేలు చేసే వాళ్ళు అవుతారనేది నా సూచన. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారి దగ్గరికి సురేంద్ర నాయుడు గారు మస్తాన్ గారు వ్యాలిడ్ సజెషన్ ఇచ్చారు. నేను అనేది ఏంటంటే లోకల్ పొలిటికల్ పార్టీస్, లోకల్గా ఉండే నాయకులు వాళ్ళు చెప్పుకోవాలి వాళ్ళ అధినాయక. పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతున్నాయి లోపల ఏంటి అనేది? ఫస్ట్ దే నీడ్ టు ఎగ్జామిన్. అవునా కాదా అండి? వాళ్ళు మాట్లాడుకొని అయ్యా ఇప్పుడు ఒక అరగంట ఆగుదాం, మనం పిల్లలందరినీ వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్కి పోయిన తర్వాత మనం బయలుదేరదాం అని ఆయనకి చెప్పుకోవాలి. ముందర వీళ్ళకి అవగాహన ఉండాలి కదా.